హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పెడుతున్న వ్లాగ్ వచ్చేసి కనకదుర్గని పెట్టినప్పుడు అన్నమాట. అంటే బతుకమ్మ పండుగకి దేవి నవరాత్రులు ఉంటాయి కదండి, అప్పుడు మా ఊర్లో పెట్టిన కనకదుర్గ మాత దగ్గర జరుగుతున్న పూజ అన్నమాట. నేను షార్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాను, కానీ లాంగ్ వీడియో అనేది పెట్టడానికి కాస్త లేట్ అయింది. ఎందుకంటే విలేజ్లో ఉన్నాం కదండి, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అక్కడ పెట్టలేకపోయాను. అందుకోసం అని చెప్పేసి నెట్ అవైలబుల్గా ఉన్నప్పుడు పెడుతున్నాను. అయితే ముందుగా ఇక్కడ వచ్చేసి మనకు రోజు కుంకుమ పూజ అనేది జరుగుతుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అనేది కూర్చుంటారు అన్నమాట పూజలో. ఈ విధంగా మేము ఇక్కడ చేస్తున్నటువంటి కుంకుమ పూజ తర్వాత మనము ఆ కనకదుర్గకి రోజు ఈ విధంగా ధూపం అనేది వేస్తారన్నమాట. ఈసారి కనకదుర్గ మాతాదేవి నవరాత్రులు అయితే చాలా అంటే చాలా బాగా జరిగాయండి. ఎందుకంటే ఈసారి మేము కూడా ప్రతిరోజు అక్కడే ఉన్నాం కాబట్టి హాలిడేస్ వచ్చాయి కదా పిల్లలకి, అందుకోసం అని చెప్పేసి మేము హాలిడేస్ రాగానే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. అందుకే మేము రోజు అనేది మేము దేవి నవరాత్రులు అనేది చూసామన్నమాట. ఆ తల్లిని తీసుకొచ్చేటప్పటి నుంచి మళ్ళీ 9 డేస్ నవరాత్రులు పూర్తి చేసుకునేంత వరకు కూడా మేము చూసామన్నమాట. పూజ కానీ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ చాలా అంటే చాలా బాగా జరిగాయి అన్నమాట. ఈసారి అయితే అందరికీ హాలిడేస్ ఉండడం వల్ల చాలామంది పిల్లలకి హాలిడేస్, కాలేజ్ వాళ్ళకి కూడా హాలిడేస్ రావడం వల్ల అందరూ విలేజ్కి వచ్చేసి చాలా ఎంజాయ్ చేశారన్నమాట. కుంకుమ పూజ కూడా ప్రతిరోజు అయ్యగారితో చాలా బాగా చేశారన్నమాట. మస్తు ఎంజాయ్ చేసాము మేమైతే. అయితే మీరు కూడా ఈ వీడియో అనేది చూస్తారు కదా, మా విలేజ్లో ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది. మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మీరు కూడా కనకదుర్గని పెట్టారా, ఎలా చేశారు మీ ఊర్లో అనేది కూడా చేయండి. విలేజ్లో కానీ సిటీలో కానీ బాగా చేస్తారు కదండి పూజ అనేది. కాబట్టి నేను అయితే ఇక్కడ మా దగ్గర చేసినటువంటి దాన్ని మాత్రము పూజను మాత్రం తీయడం జరిగింది. చూసారుగా కనకదుర్గను ఇది తీసుకొచ్చే రోజు అన్నమాట. అమ్మవారిని తీసుకొచ్చే రోజు చాలా బాగా జరిగిందనమాట. మంచిగా అంటే చాలామంది వాళ్ళందరూ కలిసి తీసుకురావడం, ట్రాక్టర్లు బాగా చేశారనమాట. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే కనకదుర్గను ఊరేగించేటప్పుడు అనమాట, మధ్యాహ్నం 1 o'clockకే తీసుకెళ్తున్నారన్నమాట. పండుగ అంటే దసరా అయిపోయిన నెక్స్ట్ దసరా రోజే తీసుకెళ్తున్నారన్నమాట. అయితే ఊరేగించేటప్పుడు ఇక్కడ చూసారుగా అందరు రెడ్ శారీస్ కట్టుకొని ఈ విధంగా ఫుల్ డ్యాన్సులతోటి, కోలాటంతో ఈ విధంగా చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మస్తు ఎంజాయ్ చేశారన్నమాట ఈసారి అయితే. అంతేకాకుండా ప్రతిరోజు రోజుకి కనక దుర్గమాత దగ్గర చీరలు చేంజ్ చేయడము, అమ్మవారికి వేలం పాట వేసారు. ఫస్ట్ది ఒక శారీ అయితే లక్కీ డ్రా తీశారు, మిగిలిన 8 శారీస్ కూడా వేలం పాట వేశారన్నమాట. వేలం పాట వేసి చీరలు అనేది తీసుకున్నారన్నమాట. ఇక్కడైతే పిల్లలు పెద్దవాళ్ళు చూసారుగా ఎలా డాన్సులు వేస్తున్నారో, మస్తు ఎంజాయ్ చేశారన్నమాట ఈసారి. ఊర్లో చాలామంది వరకు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా బతుకమ్మ పండగకి, ఆ సద్దుల బతుకమ్మ రోజు వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చారన్నమాట. ఎందుకంటే దసరా రోజే కదా కనకదుర్గని తీసేయడము అమ్మవారిని, అందుకోసం అని చెప్పేసి చాలా వరకు వెళ్ళలేదు. వెళ్ళినా కూడా వెంటనే వచ్చారన్నమాట. వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఈసారి. చూసారుగా, మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను తీశాను. చాలా ఎంజాయ్ చేశారన్నమాట, ఎటువంటి మొహమాటం లేకుండా దుర్గమ్మాత దగ్గర బాగా చేశారన్నమాట. ఇక్కడ వచ్చేసి కోలాటం వేస్తున్నారన్నమాట. మనము ఇక్కడ మీకు వీడియోలో పాటలు అనేది పెట్టలేకపోవచ్చు, అందుకే వాయిస్ ఓవర్ తోటి మీకు చూపిస్తున్నాను. షార్ట్స్లో మాత్రము నేను పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఈ నవరాత్రులే ప్రతిరోజు వీడియో కూడా నేను మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేశాను. చూడకపోతే షార్ట్స్లో మీరు చూడండి ఎవరైనా. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీ సపోర్ట్ వల్లనే మేము ఇంకా వీడియోస్ పెట్టగలుగుతాను, కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే ఆర్ఎస్ వరల్డ్ పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను పెట్టడానికే ట్రై చేస్తానన్నమాట. చూసారుగా ఎలా వేస్తున్నారో డ్యాన్స్ అనేది, చాలా బాగా వేశారండి ఈసారి మాత్రం. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట అందరూ కూడా.
కాకపోతే ఒకటి ఏంటి అంటే మాకు లాస్ట్ రోజు ఈ విధంగానే మనము నైట్ అయినప్పుడు ముందు బాంబులు గిట్లా పేలుస్తారు కదండి, అంటే పిల్లలు టపాసులు అలాంటివి పేలుస్తారుగా. పేలుస్తున్న క్రమంలో ఒక టపాస్ అనేది పేలి ఒక బాబుకి దెబ్బ తగిలిందన్నమాట. ఆ రోజు కొంచెం బాధ అనిపించింది. అట్లా అనుకోకుండా అది అట్లా అయిపోయిందన్నమాట. దానికి కొంచెము ఇబ్బంది పడ్డారన్నమాట అందరూ కూడా. ఎందుకంటే లాస్ట్ వరకు కూడా మస్తు ఎంజాయ్ చేశారు, చాలా బాగా చేశారన్నమాట. కనకదుర్గ పూజ అనేది బాగా చేశారన్నమాట. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చూసారు ఎలా డ్యాన్సులు వేస్తున్నారో, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ బాబుకు దెబ్బ తగలడం వల్ల కొంచెం అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. తర్వాత వచ్చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించారన్నమాట. తర్వాత మిగిలిన వాళ్ళు ఈ విధంగా అమ్మవారిని చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ చివరికి మనకు ఊరి దగ్గరలో ఉన్నటువంటి చెరువులో వేశారన్నమాట. వేసి వచ్చిన తర్వాత మళ్ళీ దసరా అనేది చేశారు. చూసారుగా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. మీకు ఈ లాంగ్ వీడియోలో మొత్తం నేను వాయిస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ఇచ్చినంత వరకు అయితే నేను మ్యాక్సిమం ట్రై చేశానండి ఇవ్వడానికి. ఎందుకంటే అందరు కూడా పాటలు పెట్టి డ్యాన్సులు వేశారు కదా, అప్పుడు కొంచెం ఇట్లయింది. తర్వాత వచ్చేసి నైట్ చూసారుగా విందు భోజనాలు కూడా పెట్టారండి. మొత్తం అందరికీ కూడా భోజనాలు కూడా పెట్టారు. అక్కడ కనకదుర్గ మాత దగ్గరనే భోజనాలు కూడా అరేంజ్ చేశారన్నమాట. కొంతమంది రైస్ను కానీ పప్పు అలాంటి వాటికి స్పాన్సర్ చేసిన వాళ్ళందరికీ కూడా మొత్తం కలిపి భోజనాలు కూడా పెట్టారు. చాలా గ్రాండ్గా జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది